నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించిన వ్యక్తి ఒక మెహరాయి అని చెప్పారు. తర్వాత ఆవిడ నా రాధ అని చెప్పారు. అంటే కృష్ణుడికి కృష్ణావతారంలో రాధకి ఎంత ప్రేమతత్వంలో ఆవిడ ఎంత పేరు గణించిందో మనకందరికీ తెలుసు. అది ఆ రాధే ఈరోజు మెహరాగా వచ్చారు అని బాబా చెప్పారు. ఇంకా బాబా ఎప్పుడు ఆవిడేంటంటే ఎప్పుడు కూడా బాబా యొక్క సౌఖ్యం, సంతోషం ఈ రెండింటినే ఆవిడ ధ్యేయంగా ఆవిడ జీవితంలో గడిపారు. ఆవిడ స్వయం ఇచ్చ అనేది ఏమీ లేదు. అంతా బాబా ఇచ్చ ప్రకారమే ఆవిడ నడిచారు. చాలా మండలిలో ఆవిడకి అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత బాబా ఇచ్చారు. ఆ సంగతి మనకందరికీ తెలుసు. ఈరోజు ఆవిడ జన్మదిన యొక్క శుభ దినం ఈరోజు. అందుకని మనం ఆవిడ అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు అంటే మనం ఇంకొకసారి మనం మనం జ్ఞాపకం చేసుకుందాం అది. అందుకని ఎవరికి తెలిసిన విషయాలు బాబా మెహ్రా గురించి చెప్పవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా బాలరాజు గారు ఏదైనా చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఏమన్నా విషయాలు మెహ్రా గురించి. జై బాబా అండి బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి బాబాకు నీళ్ళు అవసరం ఉండింది. నీళ్ళు అవసరం ఉంటే బాబా ఎంతసేపు అయినా వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మేరా చాలా బాధపడుతుంది. చూసావా బాబా మన గురించి మౌనం ధరించినందువల్ల నీళ్ళ గురించి అంతసేపు బాబా చెప్తే మాకు అర్థం కాలేదని చెప్తుంది అన్నట్టు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకెవరు చెప్తారండి నెక్స్ట్? జై బాబా అండి. ధనలక్ష్మి గారు ఏమన్నా మీరు? ధనలక్ష్మి గారు. జై బాబా అండి. నేను బయట ఉన్నాను. జై బాబా అండి. వింటాను. అలాగే జై బాబా. సుశీల గారు. అలాగేనండి. మీరు చెప్తారా ఏమన్నా శ్యామల గారు? కాదు, పాట పాడతానండి ఆవిడ మీద. పాడండి అయితే. పాడండి అయితే. ఓ మిహిరా జహంగీరు రాణి, ఓ మిహిరా జహంగీరు రాణి, ఈ మహి వెలసిన పరమ పావని, ఈ మహి వెలసిన పరమ పావని, ఓ మేరా జహంగీర్ రాణి. అవతారుని మహిళా మండలిలో అగ్రగామి వై అలరారితివి, అవతారుని మహిళా మండలిలో అగ్రగామి వై అలరారితివి, అమరలోకమున మిహిరు ప్రియతమున, అమరలోకమున మిహిరు ప్రియతముని అగ్రపీఠమున అధివహించితివి, ఓ మేరా జహంగీర్ రాణి, ఓ మేరా జహంగీర్ రాణి. అనన్య చింతన భక్తి స్వరూపిణి, అనుపమ పావన బ్రహ్మచారిణి, అనన్య చింతన భక్తి స్వరూపిణి, అనుపమ పావన బ్రహ్మచారిణి, అనంత సుందర ప్రకృతి రూపిణి, అనంత సుందర ప్రకృతి రూపిణి, అఖిల లోక
మహిళా స్వరూపిణి అఖిల లోక మహిళా స్వరూపిణి ఓ మేరా జహంగీర్ రాణి ఈ మహి వెలసిన పరమ పావని ఓ మీరా పరిమళ సౌశీల్య పావనమూర్తి ప్రశాంత వినమ్ర ప్రసన్నమూర్తి పరిమళ సౌశీల్య పావనమూర్తి ప్రశాంత వినమ్ర ప్రసన్నమూర్తి ఆలకించితివి మహిళల ఆర్తి ఆలకించితివి మహిళల ఆర్తి అంబరమంటేను నీ సకీర్తి అంబరమంటేను నీ సకీర్తి ఓ మేరా జహంగీర్ రాణి ఈ మహి వెలసిన పరమ పావని మహిళా లోకమి మూర్తి మూర్తి భవించి మేరా పేరున సాక్షాత్కరించి మహిళా లోకమే మూర్తి భవించి మేరా పేరున సాక్షాత్కరించి ప్రభుపద సేవలో తరించిన ప్రభుపద సేవలో తరించిన మేరైక్యమును పొందితివి మేర్పద ప్రభుపద సేవలో తరించిన మేరైక్యముని పొందితివి ఓ మేరా జహంగీర్ రాణి ఓ మేరా జహంగీర్ రాణి ఈ మహి వెలసిన పరమ పావని ఓ మేరా జహంగీర్ రాణి అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. జై బాబా అండి శ్యామల గారు. చాలా చక్కటి, అంత చక్కగా మెహరాని వర్ణిస్తూ అంత చక్కగా పాట ఎప్పుడు మేము వినలేదు. ఈ పాట ప్రథమంగా మీ నోటి వెంట వింటున్నాము. చాలా. ఎవరండి, ఎవరు రాశారు? భాస్కర్ రాజు గారి పాట. ఓహో, భాస్కర్ రాజు గారిదా? చాలా చక్కటి కీర్తన. సరి అయిన సమయంలో మీరు పాడారండి. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు కదా. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు కదా, చాలా ఆవిడ కూడా చాలా సంతోషించుంటారు. పుట్టినరోజు నాడు మీరు అంత చక్కగా పాడారు కాబట్టి మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలండి. ఇంకెవరైనా బాబా గురించి సుశీల్ గారు? జై బాబా అండి. మెహరా గురించి ఏదైనా చెప్తారా? జై బాబా. వెంకట్రావు గారు ఏమన్నా చెప్తారా? లేదు లేదు. జై బాబా. జై బాబా విశ్వనాథం గారు. జై బాబా అండి విశ్వనాథం గారు. మీరు మెహరా గురించి ఏమన్నా 2 విషయాలు మాకు చెప్పండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా మన అందరికీ తెలిసిన విషయం. ఒక సందర్భంలో కొంచెం మీ మాట వినిపించి బ్రేక్ అవుతుందండి. కొంచెం అదే ఇప్పుడు వినబడుతుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఆ గుర్రం పేరు షేబా. ఆ షేబాకి మెహరా బాబాతో చెప్తుంది, మద్రాసు నుంచి ఒక గడ్డి తెప్పించారు. అదేదో చాలా స్పెషల్ గడ్డి, అది చాలా ఖరీదైన గడ్డి. ఆ గడ్డి
తెప్పించాడు బాబా. దానికి గుర్రానికి ఆ గడ్డి తినిపించాలని ఉంది నాకు. ఈమెకి గుర్రాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదండి. దాంతో ఆ గడ్డి తెప్పించమంటే వెంటనే బాబా ఆర్యకేరాని కబురు చేస్తాడు. ఆర్యకేరాని వస్తాడు. వచ్చి అడుగు బాబా చెప్తాడు అనమాట. ఇలాగా షేబాకి మద్రాసు నుంచి పలానా పర్టికులర్ గడ్డి ఉందట, అది చెప్పించమని. ఆర్యకేరాని వెంటనే చిరాకుగా బాబాతో అంటాడు అనమాట. అదేంటి బాబా, మనకి డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నాం మనం. అలాంటి అంత ఖరీదైన గడ్డిని ఈమె గుర్రానికి మెహరా కోరిందని తీసుకురావటం, అది ఎంతో శ్రమతో కూడిన పని, ఎంతో డబ్బు వేస్ట్, ఎందుకు బాబా అనేట. నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యండి బాబా సార్ చెప్పడం జరిగింది. మరి బాబా ఆజ్ఞ కాబట్టి ఆయన తీసుకొచ్చి మెహరాజ్ జారుకి తీసుకొచ్చి బాబా చెప్పాడు. ఆ గడ్డి బాబా తీసుకొచ్చాడని చెప్పేసి అతనిలో ఆ అసహనం పోలేదు. అతనికి ఇష్టం లేదు కదా అది. అందుకని బాబా తోటి మళ్ళీ ఇంటికి బాబా అంత ఖర్చు అయింది తెలిసిన దీని గురించి, మన గుర్రాలు ఏమన్నా వేసులో పెడుతున్నాం మన గుర్రాలని, మన దగ్గరే ఉండే గుర్రం ఇది, దీనికి ఇంత ఖరీదైన గడ్డి తినిపించాలా? మెహరాజ్ చెప్తే నువ్వు చేసేటివేనా? దాని డబ్బులు ఏమో లేవు, ఎంత ఖర్చు అయిందో తెలుసా, నువ్వు 10 పైసలు ఎక్కడ పెడుతున్నావు ఇక్కడ అని చెప్పేసి బాబా దగ్గరే చిరాగ్గా అతను ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు బాబా అన్న మాటలు ఇవన్నీ కూడా మనకి చాలా హోప్ఫుల్ అన్నాడు. హోప్ఫుల్. ఐ లవ్ మెహ్రా ఫర్ మై వర్క్, వేరే ఐ లవ్ యూ ఫర్ యువర్ ఓన్ సేక్. నేను మెహ్రాని నా పని నిమిత్తమే నేను ప్రేమిస్తున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా గమ్యం చేర్చేయడానికి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అనగా మిమ్మల్ని నేను మీకోసం ప్రేమిస్తున్నాను, నా కోసం కాదు. కానీ మెహ్రా విషయంలో వచ్చేటప్పటికి నా కోసం, నా పని కోసం నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పి కళ్ళు ఎర చేసి బాబా అనేటప్పటికి వెంటనే ఆర్యకేర్ అని సైలెంట్ అయిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి మెహ్రాకి ఆయన దృష్టికి ఆమె ఏం చెప్పాడు, బాబా ఏం చెప్పాడు, షీ ఈజ్ రిప్రజెంటింగ్ ది క్రియేషన్. అంటే మొత్తం ఎంటైర్ క్రియేషన్ బాబాను ప్రేమించలేదు, ఒక వ్యక్తి ద్వారా ఆయన ప్రేమింపజేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి మెహ్రా. అంతటి ఆ రకంగా ఆ బాబాను ఆమె ప్రేమించిందంటే ఆ శిల్పాన్ని అలా చెక్కాడు బాబా. ఎన్నో సంవత్సరాలు ఆమెకు కళ్ళకు గంతలు పెట్టి, ఇంకా ప్రపంచంలో బాబా తప్పిస్తే రెండో వస్తు రెండో మనిషి కనిపించకుండా పెట్టేది ఆయన. అదే రకంగా ఒక మన పురుషుడి యొక్క పేరు కూడా వినబడకుండా, పురుషులను ఎవరిని చూడకుండా పెట్టింటే ఎంత మాస్టర్ సైకాలజిస్ట్ అని మెహర్ బాబా. ఆమెకు ఇంక రెండో మాట లేదు, రెండో దృష్టి లేదు ఇక. ఆ రకంగా ఆమెని ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన, మౌల్డ్ చేశాడు. అందుకని మెహ్రా అంతటి ప్రేమని బాబా మీదే, కేవలం బాబా మీదే ఉంచగలిగింది. ఆమె మామూలు స్త్రీయే, కానీ బాబా అలా మౌల్డ్ చేసుకున్నాడు తను విశ్వ కార్యక్రమం నిమిత్తం. అదే రకంగా ఒకసారి నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను మెహ్రాబాద్ వెళ్ళి పూనాలో ట్రైన్ ఎక్కడానికి బస్సులో వెళ్తున్నాను. నా పక్కనే ఒక డాక్టర్ గారు ఆయన తర్వాత మాటల్లో కలిపాడు. నా దగ్గర బ్యాగ్ చూసి జైబాబా అని చెప్పేసి, మీరు ఐ వాజ్ సీన్, మిమ్మల్ని నేను సమాధి దగ్గర చూశాను అని చెప్పేసి అన్నాడు. అని చెప్పేసి ఏ ఊరు మీద అన్నాడు చెప్పాను, ఆంధ్ర కాకినాడ అంటే వెరీ గుడ్ అని చెప్పేసి ఐ విల్ టెల్ యూ, మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన నీకు చెప్తాను అని చెప్పేసి చెప్పాడు మెహ్రా గురించి. అది అతను ముందుసారి తన తండ్రి, తన యొక్క ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ మెహ్రా, ఆ రోజు మెహ్రా బర్త్డే ఇలాగ December 22 తీసుకుని వచ్చాడు మెహ్రాజ్ జాలికి. తీసుకొచ్చి మెహ్రా గురించి అన్ని చెప్పాడు, బాబా గురించి చెప్పాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇతన్ని, ఇలాగంటారు కానీ మీరు, ఇది వాళ్ళిద్దరికి ఏదో మానవ సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చక్కని స్లిప్ అయ్యేటట్టు ఆయన అవసరమైన. ఇలాగ అన్నాడో లేదో అతనికి వెంటనే పెరాలిసిస్ వచ్చేసింది. ఒక క్షణం కూడా ఆగలేదు. ఇతను స్వయంగా చెప్పిన మాట. మా ఫ్రెండ్కి వెంటనే పెరాలిసిస్ వచ్చేసింది, క్షణం కూడా ఆగలేదు. అంటే అది ఎంతటి ఆ పవిత్రమూర్తిని ఆ రకంగా, అంటే ఆలోచనల్లో కూడా మనం అనుమానించడానికి లేకుండా జరిగింది.
అప్పుడు నేనే గబగబా నా దగ్గర కూడా వైద్య సాధనాలు లేవు. గబగబా నేను అక్కడ మరి తీసుకునేది అహ్మద్నగర్లో డాక్టర్ నర్సింగ్ హోమ్ తీసుకునేది. నేను ట్రీట్మెంట్ ఇప్పించేది నేను. అందుచేత మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మెహర్ విషయంలో అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పిన విషయం మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకా టైం నెక్స్ట్ మరి చెప్పడానికి ఇంత ప్రేమగా మెహరాన్ని చూశాడు బాబా. మరి యాక్సిడెంట్లో చూడండి మనీకి కూడా ఇవ్వలేదు. ఎంతటి ప్రమాదానికి ఆమె గురైందో అసలు మళ్ళీ బాగా కృప వల్ల బతికింది తప్పిస్తే డాక్టర్లే చెప్పారు ఆమె ఇక బ్రతకడానికి అవకాశాలు లేవని చెప్పి. అయినప్పటికీ సరే అంతటి ప్రమాదాన్ని అంటే సృష్టికి ప్రతిబింబం అయినటువంటి ప్రతినిధి అయినటువంటి మెహరాని ఆ విశ్వ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా మెహరాకి అంతటి ప్రమాదాన్ని ఆయన ఆ త్యాగాన్ని ఆమె దెబ్బతిందంటే అంత ప్రమాదానికి గురైందంటే యావత్ సృష్టి గురైందనమాట అక్కడ నా అవగాహన. ఎందుకంటే షీఈ్ రిప్రజెంటింగ్ ది క్రియేషన్ మెహర్ బాబా చెప్పారు. అందుచేత ఆ యావత్ సృష్టి కూడా ఆమె యొక్క అంత బాధని గురి చేయడానికి అందరినీ మీరెవరూ ప్రేమించలేరు అన్నాడు బాబా. సృష్టిని అంతటినీ మీరు ప్రేమించలేరు, నన్ను ఒక్కరిని ప్రేమిస్తే సృష్టిని అంతటినీ ప్రేమించినట్టే అని బాబా చెప్పడం జరిగింది కదా. ఆ ప్రకారంగా ఆ యొక్క సృష్టికి ప్రతిబింబం అయినటువంటి మెహరాని అంతటి ప్రమాదానికి గురి చేశాడు బాబా. ప్రేమే కానీ ఆమెకు మరి ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు కదా. కానీ మెహరా ఉంది వీళ్ళందరికీ కూడా అంత దెబ్బ తగలలేవు, ఆమెకు తగిలినంత దెబ్బ. అదే రకంగా తొలి రోజుల్లో మెహరా అంటే మన మెహరా ఏడలు బాబా ఉన్నంత ప్రేమ ఇంతంతా కాదు. అదే సందర్భంలో ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఆయన దృష్టిలో తప్పు ఏదో అవిధేయత అయితే వెంటనే మెహరాని వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. తక్షణం వెళ్ళిపోమన్నాడు అంతే. ప్రతి మెహరాబాద్ నుంచి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే మేమే ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఆవిడ? మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసేసి బాబా కాలందారి ఇచ్చేసి పెట్టేసే డబ్బులన్నీ కూడా. ఆ రోజుల్లో 4 లక్షల రూపాయలు ఇచ్చేసి దౌలత్మయ్ ఈ బాబా దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు నువ్వు తక్షణం వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆవిడ మెహరా? అప్పుడు ఇంకో మాట అన్నాడు బాబా, మీ ఆస్తులు అమ్మి తెచ్చిన డబ్బు నాకిది మీ మనంతో సమానం. బాబా వాడిన మాట ఏంది? ఎవరి చిట్ అన్నాడు. ఎవరి చిట్ అంటే మీ మనంతో నాకు సమానం. అదే దాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను? మీకు ఇది డబ్బులు ఇచ్చేసాం కదా, మీరే గొప్ప అనుకుంటున్నారు. మీరు వెంటనే తక్షణం వెళ్ళిపోమంటే ఆమె ఆ విధేయతతో మారు మాట మాట్లాడకుండా అహ్మద్నగర్కి అలా కాలినడక జోళ్ళు కూడా లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి. బాబా ఎక్కడికి వెళ్ళిపోం, ఇంకొకడైతే ఎక్కడికి వెళ్ళిపోమంటా మా డబ్బులన్నీ తీసేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇలా వీధుల పాలు చేస్తావా? అప్పటికే ఎంఎస్ఆర్ అని వారి సొంత మేనమామ. ఇదే కారణంతో ఇదే మిషన్తో అతను ఎంత వ్యతిరేకత దృష్టించాడు బాబా మీద. అయినప్పటికీ సరే ఆమె వెళ్ళిపోతుంటే మళ్ళీ బాబాయే స్వయంగా వెనక్కి తీసుకొస్తాడు. జాగ్రత్తగా ఉండు, విధేయత అంటే ఏమిటో ఆమెకు చెప్పడానికి బాబా ఏడల ఏ రకంగా మెలవాలో చెప్పడానికి గురించి అని చెప్పేసి బాబా ఆ సందర్భం అలా చెప్తున్నారేమో. ఏదైనా వాడికి సరే ఆమెకి చాలా బాధ కలిగించిన విషయం. మరి అది చాలా నాకు కూడా బాగా అప్పుడు అనిపించింది. మీ డబ్బులు అంటే నాకు అసలు నథింగ్ అన్నాడు బాబా. 5,000 కాదు, 5 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే నేను మసి చేసేస్తాను అంతే బాబా. నాకు డబ్బులు అక్కర్లేని భగవంతుడు నేను అని చెప్పేసి బాబా ఆమెకి ఆ రకంగా. తర్వాత యాక్సిడెంట్లో చూడండి మామూలుగా నుదుటి మీద ఆమెకి లవ్ సింబల్లో, అది చాలా ఆశ్చర్యమైంది. ఆ లవ్ సింబల్లో మాత్రమే నుదుటి మీద ఆ దెబ్బ తాలూకా ఇది కనిపిస్తున్న స్పాట్ మీకు మెహర్. తర్వాత ఆమె కళ్ళల్లో స్వయంగా మెహర్ బాబా కనిపించడం ఇది ఎంతటి విషయం ఇది అంటే బాబా తాలూకా ఆమె మీద ప్రేమకి అది ప్రతీక. మన కళ్ళల్లో ఎవరి కళ్ళల్లోనే మిగతా మండల కళ్ళల్లో తను ఎవరి కళ్ళల్లోనూ బాబా కనిపించాడు. మెహరా కళ్ళల్లో బాబా స్వయంగా ఆ ఇమేజ్ ఫార్మ్ అయింది. అది బాబా తాలూకా ప్రేమ, ఆమె ఎడల ప్రేమ.
అదే రకంగా బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత చూడండి, ఆమె ఆ యొక్క ఆ కిటికీ నుంచి అలా తదేకంగా చూస్తుంటే వెంటనే బాబా ఆ చెట్టులో ప్రత్యక్షం అయ్యాడు. మనందరికీ తెలుసు. ఆ చెట్టులో ప్రత్యక్షమై ఆయన రూపం దాంట్లో కనిపించేటప్పటికి నేను ఇక్కడే ఉన్నాను, నేనేం వెళ్ళిపోలేదు, నీ చుట్టూనే నేను ఉన్నాను అని చెప్పేసి ఆమెకి ఒక సంకేతం రుజువు అయ్యింది. అది మనందరికీ ఇప్పటికీ కూడా ఆ చెట్టు మీద బాబా ప్రత్యక్షమైన ఫోటోలు అవన్నీ కూడా మనకి ఇప్పటికీ కూడా మేఘరాజ్యాలు చూస్తుంటారు. ఆమెకి వెనకాల ఉన్నాడు బాబా అంతే. నేను లేకపోతే మెహరా లేకపోతే నేను లేను, ఆమె నా శ్వాస అన్న స్టేజ్కి మెహర్ బాబా వెళ్ళాడంటే ఎంత ఇంపార్టెన్స్ ఆమెకి ఇచ్చాడో మనం గుర్తించుకోవాలి. అంతటి ప్రేమ అది అందరి వల్ల కాదు. అది బాబాకి తర్వాత మనకి ఆమె స్కూల్లో చదువుకున్న రోజుల్లో అవన్నీ అనవసరం కానివ్వండి, ఏదైనా పడితే సరే ఆమెకి ఇంకా అంతటి ప్రేమకి మరి శ్రీకృష్ణుడు రాధను ఎలా రాధ శ్రీకృష్ణుడు ఎలా ప్రేమించాడో ఆనాడు అంతటికన్నా చాలా ఎన్నో రెట్లు ఎక్కువన్నాడు బాబా. రాధ యొక్క ప్రేమే తక్కువట. రాధ శ్రీకృష్ణుని ఎడల ప్రేమ మెహరా ప్రేమతో పోలిస్తే తక్కువట. బాబా స్వయంగా చెప్పినమాట. అలాగే సీతకి రాముని ఎడల ప్రేమ కన్నా కూడా మెహరా యొక్క ప్రేమ, బాబా యొక్క ప్రేమ ఎంతో ఎక్కువ ఉంటుంది. దానిని బట్టి గతావతారులు వాళ్ళు అంటే ఆ రకమైన అంత ప్రేమ వాళ్ళు త్యాగం ఎంతో చేశారు. కానీ మెహరాతో పోలిస్తే వాళ్ళ ప్రేమ కూడా చాలా తక్కువే అని బాబా స్వయంగా చెప్పడం జరిగిందండి. యాక్సిడెంట్ లో అయిన తర్వాత అండి మేనమామ కర్నల్ ఎంఎస్ ఇరానీ మన అందరికీ తెలుసు. అతను మెహరాను చూడటాన్ని గురించి అని చెప్పేసి మెహరాబాద్ వస్తాడు. 52 సహవాసం వస్తే మెహరాబాద్కి వస్తాడు. అప్పుడు బాబా అక్కడ ఉన్నారు కదా. అంటే బాబా అడుగుతాడు, వెళ్తే చూస్తావా అని అడిగాడు. నిన్ను తృణీకరించిన వ్యక్తితో నాకు మేనమామ ఒకటే, ఎవరన్నా ఒకటే, గెట్ అవుట్ అని చెప్పండి. నేను రాను దర్శనం వెళ్ళి ఒకసారి మీ మేనమామ చూసి రమ్మనమంటే నాకు వద్దు బాబా, నిన్ను తృణీకరించిన తర్వాత అతను నాకు మేనమామ అనగొస్తాడు, ఎవడైనా సరే గెట్ అవుట్ అంది. వెళ్ళి కనీసం అతని దగ్గర కలవటానికి కూడా ఒప్పుకోలేదు సొంత మేనమామ. కానీ ఆ మేనమామకు మెహరా తల్లి ఆ దౌలత్మాయి అన్న పంచప్రాణాలు. కానీ ఆమె బాబాయిని యాక్సెప్ట్ చేయనప్పటికీ అతను నాకు అనవసరం అంటే అంతటి బాబాకి ఆమె అంకితమైనటువంటి వ్యక్తి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. విశ్వనాథం గారు చాలా చక్కటి విషయాలు మాకు మెహరా గురించి చెప్పి వినిపించారు. మీకు అనేక ధన్యవాదాలండి. ఇప్పుడు అరుణ గారు ఏమన్నా చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అరుణ గారు. జై బాబా అండి. జై బాబా అండి. శర్మ గారు జై బాబా అండి. ఒకసారి మన బాబుచరి కూతురు షీలా చాలా సిక్ అయిపోయింది అన్నట్టు. ఆమె సిక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నా కూడా ఇక బాబా అంటాడు, తెల్లది గుడ్డులా తెప్పియండి, ఆమెకు కప్ని కప్పించేసి ఆమెకు ఆఖరి ప్రయాణం చేయిద్దాము అని చెప్పి అంటే రమాకల్చరి విపరీతంగా ఏడుస్తుంటది అన్నట్టు. ఏడుస్తుంటే అప్పుడు మేరామాయ అంటది, బాబా ఎందుకు తల్లికి అటువంటి ప్రేమ పెట్టావు, కాబట్టి నువ్వు ఎట్లన్నా కాపాడాలంటాడు. సరే ఇక మేరా చెప్పింది కాబట్టి నేను ఆమెను బ్రతికిస్తా అని చెప్పేసి ఆమెను బ్రతికించిన తర్వాత ఆమె మళ్ళీ మంచిగా అయిపోయి ఆ హాస్పిటల్ నుంచి మంచిగా వచ్చేస్తుంది. జై బాబా. జై బాబా అండి. చక్కటి విషయం చెప్పారు. ఇంకా నీకు జై బాబాలు. ఇప్పుడు ఇంకెవరన్నా చెప్తారా అండి? శర్మ గారు జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. చెప్పండి, మీరు మెహరా గురించి మాకేమన్నా విషయాలు చెప్పండి. మెహర్ బాబాకి జై మెహర్ బాబా అండి. మెహరా అవతార్ని యొక్క ఎంతో ఇష్టమైన ప్రియసఖి. కృష్ణుడుకి రాధ ఎంత ముఖ్యమో అలాగే
మన అవతార్ మెహర్ బాబా కూడా మెహరా అంతే ముఖ్యం ఉన్నారు. అయితే మెహరా గురించి క్లుప్తంగా చిన్న చిన్న విషయాలు చెప్తాను. మెహరా జనవరి 7, 1907 సంవత్సరంలో ఆవిడ జన్మించారు. అయితే జొరాస్ట్ర క్యాలెండర్ ప్రకారంగా 1968లో బర్త్డే 22 డిసెంబర్ వచ్చింది. అందువల్ల అప్పటి నుంచి తన యొక్క జన్మదినాన్ని మెహర్ బాబా 22 డిసెంబర్ని జరుపుకోమని ఆమెకు చెప్పడం జరిగింది. మెహరా మొట్టమొదటిగా అక్టోబర్ 15, 1922న తన 15వ ఏట సకూర్ ఆశ్రమంలో మెహర్ బాబాను దర్శించారు. తన తల్లి ఉపాసిని మహారాజు దర్శనార్థం కోసం వచ్చినప్పుడు ఆవిడతో కలిసి మెహరా కూడా రావడం జరిగింది. 1924లో మెహరా బాబాతో కలిసి మెహర్ బాబాతో జీవించడానికి వచ్చారు. బాబా పిలుపు మేరకు మెహర్ బాబా తన దగ్గర ఉన్న స్త్రీ మండలిలో మెహరా ఒకరు. నవజీవన కార్యక్రమంలో 1949, 1951 వరకు అంటే 4 స్త్రీల్లో మెహరా ఒకరు. నవజీవన కాలంలో బాబాతో ఉన్న స్త్రీ మండలిలో మెహరా కూడా ఒకరు. తర్వాత మెహరాకు ఇష్టమైనది షిబా, ఆ గుర్రం అనేది ఆవిడ చాలా ఇష్టమైంది. బాబా మెహరా గురించి ఇలా అన్నారు, ఆవిడ నాకు ఎంతో ఇష్టసఖి అని చెప్తూ ఒక చిన్న విషయం చెప్తారు. మెహరాకి ఇష్టమైన ప్రాణ స్నేహితులు ఖుర్షిద్. మెహర్ బాబా దగ్గర ఉన్న వాళ్ళలో మెహరాకి ఇష్టమైన ప్రాణ స్నేహితురాళ్ళు ఖుర్షిద్ ఒకరు. వారిద్దరు కూడా కలిసిపోయేవారు. మెహరా వివాహం చేసుకోలేదు, అలాగే ఖుర్షిద్ కూడా వివాహం చేసుకోవాలి. ఇద్దరికి వివాహం ఇష్టం లేదు. బాబా కూడా వాళ్ళిద్దరిని కూడా వివాహంకి చేసుకోకుండానే వద్దని చెప్పడం జరిగింది. అయితే బాబా మెహరా, ఖుర్షిద్ వీళ్ళంతా కూడా బాబాతో ఉన్నారు. బాబా మేము ఒకసారి సకూర్ ఆశ్రమానికి వెళ్తామని చెప్పి అడిగారు. అడిగితే వెళ్ళండి, కానీ 15 రోజులు తప్పనిసరిగా తిరిగి వచ్చేయాలని బాబా వాళ్ళని ఆదేశించారనమాట. మేము సకూర్ ఆశ్రమానికి వెళ్తే బాబా ఏం చెప్పారు, వెళ్ళొచ్చు కానీ 15 రోజులు తప్పనిసరిగా తిరిగి వచ్చేయాలని బాబా ఆదేశించారనమాట. అలా మరొకసారి ఖుర్షిద్తో కలిసి మెహరా సకూర్ ఆశ్రమాన్ని చేరింది. ఆ సమయంలో ఏమైందంటే మన ఒక ప్రేమికురాలు స్త్రీ ఉపాసిని మహారాజు యొక్క శిష్యులు ఒక ఆవిడ ఒక ఉంగరం పట్టుకొచ్చింది. అది బంగారపు ఉంగరం ఒకటి తీసుకొచ్చి మహారాజుకు ఆవిడ బహుకరించింది. అయితే ఆ మహారాజు ఏమన్నారు, నేను ఒక ఫకీర్ను, నేను ఉట్టి గోనెగొట్టుని మాత్రమే ధరిస్తాను, చూస్తున్నావు కదా నన్ను, ఈ ఉంగరాన్ని నేను ఏం చేసుకుంటాను అని ఆయన అడిగారు. కానుక పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేశాట ఆయన మహారాజు. అయినా ఆ స్త్రీ బలవంతం పెట్టేసరికి, సరే నువ్వు అంతగా బలవంతం పెడుతున్నావు కాబట్టి ఆ ఉంగరాన్ని నాకు కాలి వేలికి తొడుగుమని చెప్పడం జరిగి ఆయన కాలి వేలికి తొడిగించుకున్నారు. అలా ఆవిడ ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్న సమయంలో అక్కడున్న కన్యలందరూ కూడా, మహారాజు కన్యలందరూ కూడా ఏమన్నారంటే, ఈ ఉంగరం మహారాజు ఎవరికి ఇస్తారో కదా, వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి వాళ్ళు అనుకోవటం జరిగింది. అందరూ కూడా ధ్యాసంతా కూడా ఆ ఉంగరం మీదే ఉంది, ఆ మహారాజు దగ్గర ఉన్న కన్యలు అందరికి కూడా. అయితే ఒక్కొక్కరు ఆయన్ని దర్శించుకుని యువతకు వస్తూ జరిగింది. చివరిగా మెహరా కూడా మహారాజు నుండి సెలవు తీసుకుంటుండగా మహారాజు ఏమన్నారంటే, తన కాలు ఉంగరాన్ని తీసి మెహరా చేతికి ఆయన తొడటం జరిగింది. మహారాజు ఏమని చెప్పారు, ఆ ఉంగరాన్ని తొడిగి ఎప్పటికీ దానిని అలాగే ఉంచుకో అని ఆదేశించారు. మహారాజు ఆదేశానుసారము తదుపరి 65 సంవత్సరాల పాటు, అనగా ఆమె తనువు చాలించేంత వరకు కూడా మెహరా ఉంగరాన్ని ధరించి ఉంది. మెహరా ఖుర్షిద్లు వెంట దౌలత్మాయ్ కూడా వెళ్ళిందనమాట. అక్కడ వీళ్ళు బంగ్లాకు వచ్చారు. అకస్మాత్తుగా అక్కడ వీళ్ళు బాబాను చూశారు, మెహర్ బాబాని. ఆ సమయంలో మెహరా ఖుర్షిద్ పార్కులు నిలబడి ఉన్నారు. వారు చూడకుండానే బాబా వచ్చి వారి వెనుక ఉన్న హార్మోన్ మీద బాబా కూర్చున్నారు. బాబా ఏమని అడిగారు,
మెహ్రా బిడియపడింది బాబాను చూడగానే. నీకు పాటలు వచ్చా అని ఖుర్షిద్ని బాబా అడిగారట. ఖుర్షిద్ ఏదో ఒక చిన్న పాట పాడింది. నేను ఒక పాట పాడుతుంటే మెహ్రా నీకు వచ్చా అని అడిగారు మెహ్రాని. నాకు రాదు, పాటలు నాకు రావని చెప్పి మెహ్రా వదిలిచ్చింది. అయినా సరే పర్వాలేదు, అలా వస్తే అలాగే పాడు అని చెప్పి బాబా మెహ్రాని అడిగారు. అప్పుడు ఆవిడ మెహ్రా రాధాకృష్ణ గురించి ఒక పాట పాడింది బాబా ముందు ఫస్ట్ టైం. బాబా అన్నారు, ఆ పాట విని ఈ పాట యొక్క అర్థం నీకు తెలుసా అని అడిగారు. వారిద్దరు కూడా తెలియదు అని చెప్పారు. అంటే బాబాయే స్వయంగా బాబాని ఇద్దరికి ఇలా వివరించారు. కృష్ణుడి మీద రాధకు ఉన్న ప్రేమను చూడండి. కృష్ణుడు కనిపించకపోయినట్లయితే రాధకు లోకమంతా చీకటి. కృష్ణుడు లేకపోతే రాధకు జీవితం అంతా శూన్యం ఎలా అయిపోతుందో కృష్ణుడికి అర్థం కాదు. తిరిగి బాబా ఇలా చెప్పారు, అది ప్రేమ అంటే. ఇలాంటి ప్రేమను మీరు పుట్టించుకోవాలి. కృష్ణుడిని రాధ ఎలా ప్రేమించిందో మీరు కూడా నన్ను అలాగే ప్రేమించాలి అని బాబా వారిద్దరికి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మెహ్రా బాబాకి సన్నిహితంగా అయి ఉమ్మడి మండలిలో ముఖ్యురాలు అయిపోయింది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా బాబా మీ విషయాల్లో శ్రద్ధ తీసుకుని బాబాకి అనుగుణంగా విధేయతగా బాబాని నడుచుకుంటూ బాబాని ప్రేమిస్తూ రాధాకృష్ణ ప్రేమ ఎంత గొప్పదో అంతగా మెహ్రా బాబా యొక్క ప్రేమ ఆ విధంగా జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి జ్యోతి గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి శర్మ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు మాకు మెహ్రా గురించి. అనేక ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్తారా అండి? మెహర్లత గారు మీరేమైనా చెప్పగలరా? అవతార్ మెహర్ బాబాకి జై. అంటే నేను కొన్ని చెప్తానంటే, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను 5 minutes ముందు. ఈ విషయాలన్నీ వేరే వాళ్ళంతా చెప్పి ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. అవతార్ మెహర్ బాబాకి జై. వినున్నా ఇప్పుడు బాబాలో ఉన్న స్త్రీ మండలి కానీ పురుష మండలి కానీ బాబా ఏదైనా ఒక మాట చెప్పారంటే వాళ్ళ జీవితకాలంలో ఎవరో ప్రతి వాళ్ళు కూడా ఏదో దానికి బాబా ఇలా చెబితే అట్లా అదెందుకు బాబా, ఇదెందుకు బాబా, అట్లా కాదు బాబా, ఇట్లా కాదు బాబా అని ప్రతి మండలి వాళ్ళు కూడా ఆయనకు అవిధేయత చూపిన వాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కూడా వాళ్ళ జీవితకాలం మొత్తంలో. కాకపోతే మెహ్రా మాత్రం బాబా ఏది చెప్పారో అది ఎంత కష్టమైనా కానీ ఎటువంటిదైనా కానీ ఎప్పుడు కూడా అవిధేయత అనేది చూపలేదంట ఆవిడ జీవితకాలం మొత్తంలో. బాబా ఎలా చెప్పారో అట్లా 100కి 100 పాళ్ళు విధేయత చూపించిన ఆవిడ మెహ్రామాయి గారు అని చెప్పేసి నేను విన్నానండి. ఇంకోటి ఏంటంటే బాబా భోజనానికి వచ్చినప్పుడు ఒక్కోసారి బాబా ఆయన చేతిని ఇచ్చేవాళ్ళంట శ్రీమండల్ని బాబా చేతిని ముద్దు పెట్టుకోమని. కానీ బాబానే మెహ్రామాయి చేతిని ముద్దు పెట్టుకునేవాళ్ళంట. ఇది నేను విన్నది అండి. బాబా చెప్పినే బాబాస్ బిలవడని చెప్పేసని బాబానే ఆవిడంటే అంత ప్రీతమరాలి, ఆయనకు అంత ప్రీతమరాలిగా ఆ ప్లేస్ అనేది బాబా ఇచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై అండి. జై అండి. చాలా జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు, చిన్న విషయాలైనా చాలా చక్కగా మీరు గుర్తుపెట్టుకొని చెప్పారు. చాలా దీంతో బాబాకి మెహ్రా మీద ఎంత ప్రేమ అని, ఆవిడకి ఎంత స్పెషాలిటీ ప్రత్యేకత ఇచ్చేవారో కూడా మనకి తెలుస్తుంది. మీకు అనేక ధన్యవాదాలండి. ఇంకా చెప్తారా అండి? జై బాబా. జై బాబా అక్క. సుజన గారు చెప్పు. జై బాబా. అందరికి జై బాబా అండి. మెహ్రాకు బాబా ఎంత ముఖ్యం, అంత ప్రీతమురాలు అందరికీ తెలిసిందే. అయితే ఒకరోజు బాబా మండలిలోని నాజా ఎక్కువ వంట చేస్తుండేవారు కదా, తను అనుకుంటుండేవారట నాకైతే అస్తమానం పని ఉంటది కానీ మెహ్రా చక్క ఏం పని లేదు అలా అని తను అనుకుంటున్న సందర్భంలో బాబా సర్వజ్ఞుడు, బాబాకి అన్ని తెలుసు కదా, తన మనసులో మాట విని సరే అయితే నీకు ఒక మాట చెప్తాను రా అని చెప్పారట. జీసస్ కి మార్తా మేరీ ఎవరో తెలుసు కదా. మార్తా ఎప్పుడు అన్ని పనులు చేస్తుండేది కానీ మేరీ ఎప్పుడు తన పక్కనే ఉండి ఆయన పనులన్నీ అంటే
తన పనుల్లో పూర్తి సహకారం అంతా మేరీ ద్వారానే అవుతుండేది. అలాగే మేరీ ఎంత తన పనులు చేసేదో అలాగే మెహ్రా కూడా నా పక్కనే ఉండి తన పనులన్నీ తను చేస్తుంది. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారని ఆ ఒక సందర్భంలో నాజాక్ చెప్పారట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మెహ్రా బాబాకి ఎంత సన్నిహితురాలో, అంటే ఎంత ముఖ్యమో అన్న సంగతి మనకి అర్థమవుతుంది. జై బాబా. అని చెప్పావు. నీకు అనేక జై బాబాలు. ఇంకెవరన్నా చెప్తారా అండి? జై బాబా సుజన గారు, లేకపోతే ఇంకెవరన్నా చెప్తారా? జై బాబా అండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి చెప్పండి. జై బాబా. బాబా పర్సనల్ వర్క్స్ అన్ని మెహరానే చూసేవాడు కదండి. తల సున్నితంగా దువ్వేవారట బాబాకి. అప్పుడు దువ్వెనికి వచ్చిన ఊడిపోయిన జుట్టంతాను చాలా జాగ్రత్తగా ఒక దగ్గర ప్రిజర్వ్ చేసేసి ఉంచారు. తర్వాత మనం చూస్తాం కదా మెహరాజాద్లో ఒక గ్లాస్ బాక్స్ లో పెట్టి ఉంటుంది బాబా జుట్టంతాను. ఆ బాబా జుట్టంతా అందులో భద్రపరిచారు అనమాట. అదంతా మెహరా బాబాకి తలదూరిన ప్రతిసారి ఆ జుట్టుని దాచిపెట్టి దాన్ని అలా ప్రిజర్వ్ చేశారటండి. మీరు చూసే ఉంటారు అక్కడ బాబా హెయిర్ అది చూస్తూ ఉంటే మనకి బాబా ఫేస్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేస్ కనిపిస్తుంది అండి. నాకైతే ఒక్కసారి జీసస్ బాబా అలా ఉండే ఫేస్ కనిపించింది, ఇంకొకసారి ఏమో యూనివర్సల్ బాబా ఫేస్ కనిపించింది. అంటే అది ఏమిటో నాకు అర్థం కాలేదు. అసలు అందులో ఉందా లేకపోతే మనం ఊహించుకుంటున్నామా, మనకిచ్చాడా, అదేంటో అని నాకు అర్థం అవ్వలేదు అసలు. జై బాబా అండి. ఒక్క మాట చెప్దామని. జై బాబా. బాబా ఫేస్ కనిపిస్తుంది అందులో చాలా చోట్ల. మనది ఊహ కాదండి, నిజమేనండి. జై బాబా. జై బాబా అండి. చక్కటి విషయం చెప్పారు మీరు సుశీల్ గారు. మీకు అనేక జై బాబాలు. ఇంకా ఎవరైనా చెప్పదలుచుకున్నారా అండి? చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. జై బాబా అండి. జై బాబా. నేను మెహర్లతను చెప్పొచ్చండి? చెప్పండి చెప్పండి. జై బాబా. అంటే అది బాబా ఎందుకు చేపించారో ఏమిటి ఏందనేది ఎవరికి ఏం చెప్పలేదు. కొన్ని సంవత్సరాల పాటు బాబా మణి గారిని మెహరామాయి ఎన్ని గంటలో లేస్తుంది, ఎన్ని గంటలో పడుకుంది, ఏ టైంలో ఏం చేస్తుంది అనేది మొత్తం డైరీలు రాయమన్నారంట బాబా. కాకపోతే అవి మళ్ళా ఎవ్వరికి అవైలబుల్గా లేకుండా వాటిని ఎక్కడో ఒక చోట ఓ ప్లేస్ తీసి వాటిని పూడ్చిపెట్టారన్నారు. అంటే మరి అది బాబా ఆయన కార్యక్రమం కోసం ఎందుకు చేశారో ఏమనేది తెలియదు. కానీ అండి ఒక్క క్షణం కూడా ఆవిడ పక్కన ఎవ్వరు లేకుండా ఎవ్వరో ఒకళ్ళు తోడుండేటట్టు చూశారు బాబా ఆ మేరామాయి చుట్టూరా. ఎక్కడ మనకే చూడండి, మన చుట్టూరా ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు ఉంటామంటే మనకి ఒక్కరోజైనా సరే చిరాకు అనిపిస్తుంది. కానీ అటువంటి ఆవిడ బాబా ఎలా చెబితే అట్లా ఇన్ని సంవత్సరాలైనా సరే ఏం మాట్లాడకుండా, మనం మామూలుగా అయినా కొంచెం సేపు అయినా కూడా విసుకుంటాం. అటువంటిది ఆమె జీవిత కాలం మొత్తం కూడా ఒక్క క్షణం కూడా అవిధేయత అనేది లేకుండా నల్లకళ్ళ జోడు పెట్టుకోమంటే పెట్టుకుంది, మగవాళ్ళ వాయిస్ వినొద్దంటే వినకుండా ఉంది. ఆఖరి కనీసం న్యూస్ పేపర్ చేయడం మగవాళ్ళ వాయిస్ అయినా వినొద్దంటే విన్నది. ఆఖరికి అదే డబ్బాల మీద కూడా పేర్లు నువ్వు చదవద్దు అంటే చదవకుండా ఉంది. ఒక్కోసారి మళ్ళీ గ్లాసుకు లోపల పేపర్లు అంటించుండి ఆమె బజార్లో నడుస్తున్నా కూడా కింద రోడ్డు మీద కూడా తల ఉంచుకొని అట్లా నడవాలి అంటే అట్లాగే నడిచింది. నిజంగా అన్ని బాబానే చెప్పినట్టు ఈ యుగంలో మెహరామాయి చూపించినంత విధేయత, ఆమె చూపించినంత ప్రేమ అనేది బాబా చెప్పినట్టు ఏ అవతారంలో కూడా ఎవరు కూడా అంత ఇదిగా చూపించరు. అవతార్ మెహర్ బాబాకి జై అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నేను దేవి కుమార్ గారినండి. ఒకసారి మణి గారు బాబా గారితో మెహరా భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంది అంటే మీరు సరేనంటారా అంటే బాబా సరే అంటానన్నాడంట. అంటే ఆమె మాటకు కూడా బాబా గారు అంత పర్ఫెక్ట్ గా చూస్తారన్నమాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.
బాబా ప్రతి మెహరా మాటకి కాదని అనలేరు అని చెప్తుండేవారట. ఎప్పుడు మెహరా ఏదైనా చెప్తే దాన్ని కాదని అనలేను. మణిజ ఒకసారి అడిగారట, బాబా అది సందర్భం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ బాబా అదే మాట మేమంటే కాదు నో అనేస్తారు, మరి మెహరా గాని అంటే వెంటనే మీరు ఎస్ అంటారు ఎందుకు బాబా అని అంటే, అప్పుడు బాబా చెప్పారట, మెహరా మాటను మాత్రం నేను ఎప్పుడు త్రోసిపుచ్చలేననేసి. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడ చాలా కరుణామయి, మరి మెహరామయి కూడా. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ప్రేమికుడు చాలా బాధపడుతుంటే ఏదవుతుంటే, బాబా అతని బాధను తీర్చవచ్చు కదా, మీరు అలా కొంచెం అయినా చూడొచ్చు కదా అని అంటే, అలాగే అని ఆ విధంగా ఆయన కూడా వాళ్ళ మీద కరుణ చూపించినట్టు కొన్ని అంటే నాకు సందర్భాల పేర్లు గుర్తులేదు, కానీ కొన్ని సందర్భాల్లో మెహరా మాట విని కూడా ఆయన అది అమలుపరిచేవారు. అంటే దాన్ని బట్టి ఆమెకి ఎంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇచ్చారో బాబా తెలుస్తుంది. మరి అంత ఇంపార్టెన్స్ ఆవిడ తన విశ్వ కార్యక్రమంలో తన ఒక మెయిన్ పనిముట్టుగా ఆవిడ పనిచేశారు కాబట్టి ఆయన కూడా అంత ప్రాముఖ్యత ఆమెకి ఇచ్చారనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మరి మెహరామాయి గురించి చెప్పాలంటే మరి అంత ఎక్కువ జ్ఞానం నాకు లేదు. లక్ష్మి గారు కానీ లేకపోతే ఎవరు మన రజని కానీ ఎవరన్నా మీ ఇద్దరిలో ఎవరన్నా సరే కొంచెం కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. రజని గారు. జై బాబా రజని గారు. జై బాబా అండి. జై బాబా. అంటే బాబాకి ఎందుకు జై బాబా అండి. బాబాకి ఎందుకు అన్ని ఆంక్షలు, బాబా ఎందుకు మెహరాకి అన్ని ఆంక్షలు పెట్టారు అంటే, విశ్వంలోనే పవిత్ర ఆత్మ అన్నారు, బాబాయే చెప్పారు. అంటే అంత పవిత్రంగా ఉన్న ఆత్మ కనుకే అన్ని నిబంధనలు పెట్టడానికి ఆ ప్యూరిటీ కావాల్సి వచ్చింది. ఆయన చేసే దివ్య కార్యక్రమానికి అంత ప్యూరిటీ కావాలన్నమాట. ప్రపంచానికి పనికి వచ్చే ప్యూరిటీ ఆవిడలో తయారు చేయడం కోసం అంత నిబంధనలు పెట్టారు. అలా నిబంధనలు పెట్టినా కూడా ఏనాడు బాబా నన్ను ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారని ఒక్క కంప్లైంట్ లేదండి. బాబా మండలికి పనులు చెప్పేవారు. పనులు చెప్తే మధ్య మధ్యలో పిలిచేస్తూ ఉండేవారు. పిలిచేస్తే చాలా మంది విసుక్కునేవారు. అంటే కొత్తల్లో బాబా వాళ్ళకి జ్ఞాపకం చేసేవారట, నేను భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకోండి అని. కానీ ఒక్క మెహరా విషయంలో మాత్రం అది జరగలేదు అని చెప్తారు బాబా. బాబా పిలిచిన వెంటనే, అంటే ఎప్పుడు బాబా పిలుస్తాడా, నేను అక్కడ ఎప్పుడు ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతా అని రెడీగా ఉంటూ పనులు చేస్తూ ఉండేది ఆవిడ. అందుకని బాబా పిలిచిన వెంటనే ఎంత అద్భుతంగానోటండి, హా బాబా అంటూ పరిగెట్టుకుని వెళ్ళి బాబా ముందు వాలిపోయేదిట. అంటే అంత ప్రేమ అన్నమాట. సర్వస్వము అర్పణ అంటారు చూడండి, అలా తను మన ధనాలు అంటారు చూడ, అలాగా బాబా విషయంలో ఏం చెప్పినా మెహరాకి ఎస్సే, మెహరా విషయంలో బాబాకి ఏం చెప్పినా ఆయనకి ఎస్సే. ఎందుకు అంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు ప్రకృతిని దివ్య కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుని వాడుకుంటాడు కనుక, అది అవసరం కనుక ఒకళ్ళకొకళ్ళకి అలాగా బాబా అందుకే మెహరాన్ ఏమన్నారు, నా శ్వాస, నా స్కిన్, ఆమె లేకపోతే నేను లేను అని ప్రతిసారి బాబా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మానవాళికి సమస్త ప్రపంచానికి విశ్వానికి అందించవలసిన ఒక అద్భుత విశ్వ కార్యక్రమంలో ఆవిడను భాగం చేస్తున్నారు కనుక బాబా అంత ఆ ప్రేమ ఆవిడ చూపించింది, బాబా కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఈ మెహరాబాద్ అని పేరు రావడానికి కూడా మెహరాకి బాబా ఇచ్చిన గౌరవం, అది ఒక గొప్ప కానుక అంటారు. ఎందుకంటే మెహరాబాద్ ప్రాంతం కొత్తలో బాబా సడన్ గా గుస్తాజీ పాద్రి ఉంటారు, ఈ ప్రాంతానికి ఒక పేరు పెట్టండి అంటే వాళ్ళు చెప్పిన పేర్లు బాబాకి నచ్చక బాబాయే మెహరాబాద్ అని పెడతారు. పెట్టి స్త్రీమండలి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుస్తారు. అక్కడ నాజా, దౌలత్మయి, మెహరా వీళ్ళందరూ ఉంటారు. ఈ రమ్మని పిలిచి, నేను ఈ ప్రాంతానికి ఏం పేరు పెట్టానో తెలుసా, మెహరాబాద్ అని చెప్తారు. వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. మెహరా కేసు చూసి బాబా అంటారు, నీ పేరే పెట్టాను ఇందులో అని చెప్తారు. చిన్న వయసు ఇంకా మెహరాకు అప్పుడు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా, నిజంగానే బాబా అంటుంది చాలా ఆనందంగా, అవును నీ పేరుంది ఇందులో అని చెప్పి పలకమంటారండి బాబా. మెహరాబాద్ మెహరాబాద్ అంటే ఆ మెహరా అన్న పదం కలిసి స్పీడ్గా అనమంటారు అన్నమాట. అప్పుడు మనకు అంటే మెహరాబాదు అనే అర్థం ఏంటంటే, ఆ స్థలానికి బాబా చేత వర్ధిల్లిన ప్రాంతము అని. కానీ బాబా ఆమెకి ఎంత ప్రేమించారు, అందుకే ప్రీతముడికే ప్రీతమురాలైపోయింది. ఎందుకంటే ఒక్క కంప్లైంట్ లేదు, బాబాయే ప్రపంచం, బాబాయే సర్వస్వం. మనం రాధాకృష్ణుడు
సీతారాములు అంటాం కానీ ఒక చంటి పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో తల్లి, అంటే పొత్తిళ్లలో ఉన్న పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేదండి మెహరా. భగవంతుణ్ణి ఎలా చూసుకోవాలో చూసుకుని మెహరాను చూసి నేర్చుకోవాలి అంటారు మండలి వాళ్ళు కూడా. ఎలా అంటే ఒక 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. బాబాకి తొలి రోజుల్లో పన్ను నొప్పి వస్తుందండి. పన్ను నొప్పి వస్తే చాలా మెహరా బాధపడిపోతూ ఉంటుంది. డాక్టర్ వస్తారు, పన్ను తీసేస్తారు. అదే పెద్ద కష్టం కాదు, అంత ఇబ్బంది ఏం లేదు, చాలా చిన్న బాధది, నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు అంటారు శ్రీమండలి. బాబాకి వెళ్ళి చెప్తారు. బాబా ఆవిడ అసలు ఓరడలటం లేదు, చాలా దుఃఖపడుతుందంటే బాబా అంటారు, ఆమె నన్ను అధికాధికంగా ప్రేమిస్తోంది, అందుకే కన్నీరు కారుస్తోంది అంటారు. అంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే ఆవిడే ఆయనైపోతారు, ఆయనే ఆవిడైపోతారు. అంటే ప్రీతముడు ప్రేమికుడు ఇద్దరు ఉండరు, ఒక్కరే ఉంటారు అంటారు చూడండి బాబా. ఆ స్థితి అన్నమాట మెహరాది. అందుకే ఏ కంప్లైంట్లు లేదు, దేనికి ఏ బాబా ఏం చెప్తే అది తలవొగ్గింది అంటే నిజంగా అద్భుత భాగ్య ధన్యరాలండి మనం మెహరాబాయి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఆవిడ మెహరామాయి చాలా పెద్ద ధనికుల ఇంట్లో పుట్టింది. చిన్నప్పటి నుంచి ఎంతో చాలా ముద్దుగా పెరిగిన అమ్మాయి. ఆవిడ ఏదంటే అది గుర్రపు స్వారీ అంటే గుర్రపు స్వారీ, అన్ని ఆయన వాళ్ళ నాన్నగారు అన్నిటికీ అమ్మాయికి అన్ని రకాల సౌఖ్యాలు కల్పించారు. అంత విలాస జీవితం గడుపుతూ ఆవిడకి చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా అంటే బాగా తయారవ్వడం, చక్కగా చేయడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అవన్నీ కూడా ఆవిడకి చాలా ఇష్టంగా ఉండేవట. అలాంటిది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా సాక్రిఫైస్ చేసేసి బాబావే జీవితం అనుకొని చివరి వరకు బాబానే బాబానే బాబా బాబా అంటూనే బాబానే అలాగా పట్టుకుని ఆవిడ అంటే బాబా ద్వారా అంత ఘనిష్టమైన ప్రేమని కూడా ఆవిడ పొందింది. అందుకనే మనకి మెహరా చాలా ధన్యురాలు, మనకి ఆదర్శవంతురాలు మెహరా. ఇంకా అంతకంటే ఇంకా చెప్పగా లక్ష్మి గారు ఇంకేదైనా చెప్పవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా అండి, అందరికి జై బాబా. చాలా వరకు కవర్ చేశారు అందరూ కూడాను. చాలా విషయాలు ఉన్నాయి మనకి. మెహరు మనం తెలుసుకున్నాం, విన్నాం కూడా. ఎన్నో విషయాలు ఉన్నాయి దాని నిండా. ప్రతి అంటే బాబా అంటే మెహరా జీవితం వేరే ఉండదు, బాబాతో కలిపినదే. కాబట్టి మెహరా జీవితం, అందుకనే మెహర్ అని పేరు కూడా దానికి పెట్టబడింది. అంటే సీతారాముడు రాధాకృష్ణుడు ఎలాగో మెహర్ అనేటటువంటి ఆ గ్రంథానికి పేరు పెట్టబడింది. అయితే ప్రతి విషయాన్ని ఇందాక చాలా మంది చెప్పారు. బాబా ఆవిడికి ఎంత గౌరవం ఇచ్చేవారో, అలాగే బాబా ఆవిడ మాటను ఎక్కడా కాదనకుండా అంటే ఎప్పుడు కూడా, ఎందుకు అంటే ఆవిడ కనుక బాధపడితే, అంటే ఆవిడ కోరిక తీరకపోతే, అంటే ఆవిడ చెప్పినట్టు జరగకపోతే నా విశ్వకార్యం దెబ్బతింటుంది అని. అది ఆవిడకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతకి కారణం. ఆయన విశ్వకార్యంలో ఆవిడ పాత్ర చాలా ఉంది. ఎందుకు అంటే ఆవిడ ఆధ్యాత్మిక సహచరి, దైవీ సహచరిగా ఆవిడ తన పాత్రను పోషించింది. ఆ పాత్రకు తగినట్లుగా అందుకనే బాబా ఆమెను ఏకాంతవాసంలో ఉంచారు. ఎందుకు అంత కఠినమైనటువంటి ఏకాంతవాసం అంటే ఆవిడ విధేయతగా బాబాకు చెప్పినట్లుగా బాబా చెప్పినట్లుగా ఆవిడ విధేయత చూపించడం ఒక ఎత్తైతే, ఆమె ఈ ప్రాపంచికమైనటువంటి ఏమాత్రము ధూళి అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు ఆమె మనసుపై ముద్రితం అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకు అంటే ఆవిడ ఆ ప్యూరిటీని భద్రపరుచుకున్నారు బాబా. ఆ పవిత్రతను చివరి వరకు ఆమెలో, అంటే అంత పవిత్ర మూర్తిగా బాబా తీర్చిదిద్దారు. ఆవిడ అంటే ఏదైనా సందర్భంలో ఆవిడ కోరిన కోరికను బాబా కాదనలేరు. ప్రతి విషయాన్ని కూడా అదే. అందువలన బాబా మండలి వారికి జాగ్రత్తలు చెప్పేవారు. ఆవిడ ఎదురుగుండా
అంటే ప్రపంచంలో విషయాలు కానీ, విషాదాంత విషయాలు కానీ, అంటే ఏదైనా ట్రాజడీ జరిగినటువంటి విషయాలు కానీ ఆవిడ ఎదురుగుండా ఎప్పుడూ ప్రస్తావించకూడదు. స్త్రీలందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంచేవారంటే, ఏదైనా పొరపాటుగా ఎవరి మాటైనా వినపడితే వెంటనే వాళ్ళు కవర్ చేసుకునేవారు. లేదా మిగిలిన వాళ్ళు ఆవిడ వాళ్ళ వైపు చూసి నోటి మీద వేలు పెట్టుకుని చూపించేవారు. ఇది ఇలా ఆ ప్రస్తావన ఇక్కడ తేకూడదు అని. అలా ప్రతి విషయాన్ని, లేదా ఎందుకు అంటే ఆవిడ చాలా ఏమంటారు, ఆవిడ అంటే మనసు చాలా సున్నితమైనది. ఆవిడ హృదయము చాలా సున్నితమైంది. ఆ సున్నిత హృదయంతో ప్రతిదాన్ని చాలా బాధపడిపోతూ ఉండేది. ఒక గజ్జి కుక్క మెహరాజాద్ మరి నాకు గుర్తులేదు వస్తే, బాబా దాన్ని అది ఎంత బాధపడుతోందో చూడు అంటే వెంటనే ఇరిచిని పిలిచి దానికి సఫరింగ్ లేకుండా చేయమన్నారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా, అంటే ఒక ముస్లిం స్త్రీ మెహరాజాద్లో పనిచేసేదట. ఆవిడ తీరువ ఆమెకు నచ్చలేదు, మెహరాకి నచ్చలేదు. అంతే, మెహరా ఇష్ట ప్రకారం ఆ అమ్మాయిని మాన్పించేశారు. అలా ప్రతి విషయంలోనూ కూడా. అందుకనే ఇందాక ఎవరో చెప్పారు, భూమి గుండ్రంగా ఉంది అంటే మణి అడుగుతుంది, ఏంటి బాబా అంత గారాబం చేస్తున్నావు అంటే, ఆయన స్వంత చంటి బిడ్డ ఎలాగా గారం చేస్తారో అలా మెహరా యొక్క మాటను తిరస్కరించేవారు కాదు. ఎందుకు అంటే ఆవిడ అప్సెట్ అయితే తన విశ్వకార్యానికి దెబ్బ తగులుతుందని ఆయన బాధ. కాబట్టి ఆయన చివరి రోజుల్లో కూడా బాబా యొక్క శారీరకమైనటువంటి బాధల్ని ఆవిడకి కనపరించనిచ్చేవారు కాదు. వాళ్ళు స్త్రీ మండలి వాళ్ళు ఉన్నంతసేపు చివరి సమయంలో కూడా ఆ స్పాజమ్స్ వచ్చేవి. స్త్రీ మండలి వారు ఉన్నంతసేపు అవి వచ్చేవి కావట, మామూలుగానే ఉండేవారు. అంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు మనం మణి దాంట్లో చదువుకున్నాం, ఎప్పుడు అంటే బాబా యొక్క అనారోగ్యం చూసి పోన్లే ఈ రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది, 2 రోజుల్లో తేరుకుంటారు, వారం రోజుల్లో బాబా తేరుకుంటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ మెహరా ఉన్నప్పుడు మాత్రం ఏమాత్రము ఏంటి ఆవిడికి అప్సెట్ కలిగేలాగా ఏమాత్రము ఆయన యొక్క అనారోగ్య పరిస్థితి ఆవిడకి తెలియకుండానే దాచారు. కానీ నేను 2-3 సార్లు ఆవిడకి మెసేజెస్ పంపిస్తారు. నేను ఏం జరిగినా నా ఇచ్చ ప్రకారం జరుగుతుంది, నా ఇచ్చ ప్రకారం జరుగుతుంది, నేను భగవంతుణ్ణి, అది గుర్తుపెట్టుకో అంటూ మెసేజెస్ పంపించేవారు. ఎందుకు అంటే ఆవిడ ఊరట చెందడం కోసం. ఆ తర్వాత ఒకసారి, ఇంకా టైం ఉంది కదా, క్లుప్తంగా చెప్తాను. ఒక్కసారి మణి బాబా శరీర త్యాగం చేసిన తర్వాత మనకందరికీ తెలుసు, ఆ చెట్టు మీద బాబా ముఖం కనపడుతుంది. ఆ విధంగా నేను మీతోటే ఉన్నాను అని బాబా వాళ్ళందరికీ భరోసా ఇస్తారు. అలాగే మణితోటి అంటుంది మెహరా, ఏమిటి బాబా మనకి ఏ ఆదేశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని. అంటే లేదు, చివరి రోజున అలోబా చేత ఈ హఫీజ్ సూక్తులు పెట్టించారు అక్కడ, అదే మనకు ఆయన యొక్క ఆదేశంగా మనం వాటిని సరిగ్గా నిర్వర్తించాలి అని మణి చెప్తుంది, హఫీజ్ సూక్తుల్ని. అలా ప్రతి విషయంలోనూ మెహరాని చాలా జాగ్రత్తగా తర్వాత మణి చేత బాబా మాట తీసుకున్నారు. ఏమని, నేను శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు నువ్వు మెహరాని చివరి వరకు చూసుకోవాలి అని. అలా ఆవిడని చాలా జాగ్రత్తగా, అంటే ఆవిడ మహామాయ అన్నారు, ప్రకృతికి ఆవిడ ప్రతీక. ఇందాక విశ్వనాథం గారు చెప్పినట్లుగా ఆవిడ ఈ సృష్టికి ప్రతినిధిగా, అంటే బాబా ఈ సృష్టిని ప్రేమించడానికే కదా ఇక్కడికి వచ్చారు. ఈ సృష్టికి ప్రతినిధిగా మెహరా పాత్ర ఉంది. అయితే ఇక్కడ చివరగా మనం ఆవిడ బాబాకు చేసినటువంటి ప్రేయర్ చదివి తర్వాత మనం హారతి పాడుకుందాం. మెహరా ప్రేయర్. మే
I be always blessed by your company. I want your company at every moment of my life, and only in your cause should this body be sacrificed. Oh, you, the infinite one, have infinite attributes. Don't be indifferent to me. Oh, Baba, Guru of Gurus, I ask nothing but this last wish. I don't ask for God or God realization or powers or authority. My only wish is, please don't be indifferent to me. తెలుగులో, ప్రభు, ఎల్లవేళలా నీ సన్నిధిలో ఉండే వరమివ్వు తండ్రి. నా జీవితంలో ప్రతి క్షణము నీ సన్నిధినే కోరుకుంటాను. నీ కొరకే నా శరీరం త్యజించే వరమివ్వు. అనంత పరమాత్మ, అనంత గుణ సంపన్నుడవు నీవు. నా పట్ల అలక్ష్యంగా ఉండకు స్వామి. ఓ ప్రభు, గురువులకే పరమ గురువు నీవు. నిన్నేమీ కోరను, భగవంతుణ్ణి కోరను, భగవంత అనుభవాన్ని కోరను, శక్తులను కోరను, అధికారాన్ని కోరను. నా ఒకే ఒక కోరిక, నన్ను అలక్ష్యం చెయ్యకు ప్రభు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. లక్ష్మి గారు హారతి హారతి ఇప్పుడు రజనీ గారు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఎవరైనా మాట్లాడకపోయినా వాళ్ళకి ఇవ్వండి. మెహ్రా మనోహర్ పాడమనండి. జ్యోతి గారు అందరూ జై అయిపోయారా? బాబా అండి. ఏమ్మా అందరూ అయిపోయారా? ఎవరైనా పాడడానికి మాట్లాడడానికి ఛాన్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పాడమనండి అంటున్నా. హలో, మెహ్రా మనోహర హారతి పాడగలరా అండి? సుజన్ గారు, లేకపోతే అరుణ గారు? నేను కూడా బయట ఉన్నానండి. లక్ష్మీనారాయణ గారు బాబా సారీ అండి. అరుణ్ గారు పాడండి. అయితే పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహ్రా మనోహర మణిజా సకోదర హారతి గొనరా ఆది గురు మమో హారతి గొనరా ఆది గురు. మెహ్రా మనోహర మణిజా సకోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు. మెహ్రా మనోహర మణిజా సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. ఏ విధి మెహ్రా నిన్ను ప్రేమించెను, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించును. మెహ్రా మనోహర మణిజా సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. ఏ రుచి గణనీ సేవలు, ఆ రుచి గణనీ మముని సేవలు. మెహ్రా మనోహర మణిజా సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. మండలి నీకెటు అర్పణమయ్యను, అటులే మమ్ము అర్పణగాని. మెహ్రా మనోహర మణిజా సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జ్యోతి గారికి జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసింది. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు కూడా అన్నిట్లో శనివారం వేళ కానీ ఎప్పుడు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ జై బాబా అండి. మళ్ళా మనం రేపు సాయంత్రం 4 గంటల వరకు కలుసుకుందాం. జై బాబా అండి. అందరికీ జై బాబా.